నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసే ఓటర్లు అసెంబ్లీలో ఎందుకు వేయడం లేదు? గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదెందుకు? నిజామాబాద్ కలెక్టరేట్లో మీడియాతో ఎంపీ అరవింద్. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మోగిన ఎన్నికల నగారా. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 20న పోలింగ్. మీడియాతో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సుడిగాలి పర్యటన. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే, రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. పోలీసు నుంచి ఉపాధ్యాయులుగా మారిన పలువురు ఉద్యోగులు అభినందించిన సిపి కల్మేశ్వర్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ గెలవడమే లక్ష్యం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ధన్పాల్. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ల కోసం ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కు బ్రేక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిఎస్సి అభ్యర్థుల అయోమయం. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి తొలగిన అడ్డంకులు. హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో అనుకూల పరిస్థితులు. వచ్చే డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్ ఆవాసాలకు సరఫరా చేయాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వెల్లడి. స్వచ్ఛతే మన ఆరోగ్యం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటును ఎందుకు గెలుచుకోలేకపోయిందనే దానిపై పార్టీయే ఆలోచించుకోవాల్సి ఉందని, దీనికి జిమ్మేదార్ ఎవరని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై మంగళవారం రివ్యూ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయడం లేదన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదో ఆలోచించే పనిలో పార్టీ ఉండాలని సూచించారు. అధికారంలోకి రావాల్సిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని, మొన్న విగ్రహాలను ధ్వంసం ఘటనలో ఏం జరిగిందని ప్రశ్నించారు. అరసపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు 135.9 కోట్లతో చేపట్టగా అందులో 95% పైగా కేంద్ర ప్రభుత్వ నిధులేనని ఎంపీ తెలిపారు. షెడ్యూల్ కన్నా ముందే పనులు కొనసాగుతున్నాయని, 3.5 ఎకరాల భూసేకరణ పెండింగ్ ఉందన్నారు. ఆగస్టు నుంచి బిల్లులు ఇవ్వకున్నా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని, 4.5 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భూసేకరణ పూర్తి చేయించాలని సూచించారు. ఆర్మూర్లో పనులు సెప్టెంబర్లోనే పూర్తి కాగా 5 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారని, 2 నెలలవుతున్నా బిల్లులు ఇవ్వడం లేదన్నారు. త్వరగా బిల్లులు క్లియర్ చేయించాలని సూచించారు. ఇవన్నీ మహేష్కు తెలియదా అని ప్రశ్నించారు. అడవి మామిడిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జ్ పనులను 23.7 కోట్లతో చేపట్టగా కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని అరవింద్ అన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు చేపడుతున్నారన్నారు. నెల రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లించి పనులు పూర్తి చేసి ఇస్తానని కాంట్రాక్టర్ చెబుతున్నాడని, 2-3 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ను కోరినట్లు ఎంపీ తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రైల్వే బ్రిడ్జిలపై మాట్లాడడం సంతోషంగా ఉందని, కానీ ఆయన తెలుసుకొని మాట్లాడాలని అరవింద్ హితవు పలికారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకున్నా వారు పనులు చేపడుతున్న విషయం, మాధవనగర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేయని విషయం, కేంద్రం మొత్తం నిధులను 2021లోనే రాష్ట్రానికి డిపాజిట్ చేయని విషయం మహేష్కు తెలియదా అని ఎంపీ ప్రశ్నించారు. ఎంపీ పేరు తీసే ముందు ఆలోచించాలని, ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నిక గెలవని మహేష్ తన పేరు తీసుకోకపోవడమే మంచిదన్నారు. ఈ రాష్ట్రంలో ఏమైతుంది? జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు బీజేపీ గెలిచింది, అసెంబ్లీలు ఎందుకు గెలవాలి?
బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటుందా అండి? అరవింద్ రీటైల్గా ఆలోచన చేసుడు బంద్ చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా రావాలి, వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి, ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా. ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట్లా రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మేదారు. ద ప్రాబ్లమ్ లైస్ విత్ అస్. టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అని తొక్కిరు కదా అని పబ్లిక్. వాడోడు పోయి ధ్వంసం చేస్తే విగ్రహాన్ని అని తొక్కిరా కిందేసి. ఆపింది ఎవరు? అని తొక్కుతుంటే ఎవరు ఆపింది? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆపుతారా? మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అలాగే జార్ఖండ్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 13, 20వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. కాగా 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 23న వెలువడతాయని కమిషనర్ తెలిపారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 26న మహారాష్ట్ర అసెంబ్లీ, 2025 జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. రామడ్గు ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టులో 4,10,000 ఉచిత చేప పిల్లలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో వదిలారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, బోర్గం శ్రీనివాస్, గంగపుత్ర సంఘం నాయకులు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి మన నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ రామడుగు ప్రాజెక్టులో చేపల విడుదల కార్యక్రమంలో నాతో పాటు వచ్చేసినటువంటి మన ఫిషరీస్ స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ తమ్ముడు మెట్టు సాయి కుమార్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్, పోలీస్ విభాగం నుండి ఎడ్యుకేషన్ విభాగానికి ఎంపికైన సిబ్బందిని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అభినందించారు. నిజామాబాద్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఎడ్యుకేషన్ విభాగంలోని ఎస్జిటీలు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పుష్పగుచ్చాలిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ పోలీస్ విభాగంలో 24 గంటల పాటు ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ మరో విభాగానికి ఎంపిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఆ విభాగంలో కూడా మంచి పేరు తీసుకురావాలని, స్కూల్స్లో ఉన్న పిల్లలకు మంచి చదువులు నేర్పించి మీ మాదిరిగా మంచి ఉద్యోగం చేసే విధంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఎంపికైన సిబ్బంది డి మహేష్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, కె నాగేంద్రబాబు ఎస్జిటి, ఎం లిఖిత ఎస్జిటి, కె నాగరాజు ఎస్జిటి, డి సంధ్య ఎస్టీజీ, ఎం వినోద్ కుమార్ ఎస్జిటి, కె నవీన్ పీఈటీ, పి హరీష్ పీఈటీ ఉన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ కోటేశ్వరరావు, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు ఉన్నారు. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లపై కౌన్సిలింగ్ వాయిదా పడింది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లపై మంగళవారం నిజామాబాద్ కామారెడ్డిలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు డీఈఓ దుర్గాప్రసాద్ రాజులు తెలిపారు. తదుపరి కౌన్సిలింగ్ షెడ్యూల్ సమాచారం జిల్లా డీఈఓల వెబ్సైట్లలో పొందుపరుస్తామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి.
ఇటీవల గ్రూప్ 1 నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో ఈ పరీక్షలకు సంబంధించి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 21న నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు త్వరగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు సమర్థంగా సిద్ధమవ్వాలని సూచించబడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి అభ్యర్థులు తమ సహాయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్పై దృష్టి పెట్టాలని, గ్రూప్ 1 పరీక్షలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా కీలకమైనవని, అందువల్ల ఇది ప్రతి అభ్యర్థి జీవితంలో మైలురాయి అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. వచ్చే డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్ 215 ఆవాసాలకు సరఫరా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ఆగిపోయిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 195 కోట్లతో మంజూరైన మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద పైప్ లైన్ పనుల్లో రాయి ఏర్పడి పనులు ఆగిపోయాయని, బ్లాస్టింగ్ చేయాల్సి ఉందని, ఆర్డీఓ అనుమతి కావాలని ఇంజనీరింగ్ అధికారులు కోరగా వెంటనే అనుమతించాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. మరికొంత కల్వర్ట్ల పనులు అటవీ భూముల్లో చేయాల్సి ఉన్నందున జిల్లా అటవీ అధికారి అనుమతులు కావాలని తెలుపగా ఆ అనుమతులు ఇవ్వాలని డిఎఫ్ఓను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారి 44 వెంబడి పైప్ లైన్ వేయుటకు ఎస్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమతులు కావాలని కోరగా వెంటనే అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పనుల్లో భాగంగా 41 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని కలెక్టర్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మల్లన్నగుట్ట వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. నీటి శుద్ధి విధానం, నాణ్యతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ నిజామాబాద్ కె రాజేంద్ర కుమార్, ఆర్డీఓ రంగనాథరావు, జెడ్పీసీఈఓ చందర్, ఈఈలు నరేష్, రమేష్, డిప్యూటీ ఈఈలు నవీన, కేఎల్ఎస్ఆర్, గుత్తేదారు, అర్షిద్, ఆలిఫ్, ఇతర ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతే మన ఆరోగ్యమని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అంకిత్ అగర్వాల్ అన్నారు. నేడు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బానందు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ప్రముఖ దంత వైద్య నిపుణులు, రోటరీ సభ్యులు అంకిత్ అగర్వాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైందని, రోజువారీ దినచర్యలో మన స్వచ్ఛతయే మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుందని, క్రిములు, కీటకాలు అనేది మన చేతి ద్వారా చాలా మటుకు నోటిలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడడానికి ప్రత్యేక కారణం అవుతాయని, అందుకే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం పరచుకోవాలని, దానికి సంబంధించిన 5 రకాల పరిశుభ్రత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి పార్సి రాజేశ్వర్, సభ్యులు రాజ్ కుమార్ సుబేదార్, బాబురావు, ఆకుల అశోక్, రామకృష్ణ, పాఠశాల హెచ్ఎం గంగయ్య, సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ వెట్ ఫుడ్ ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాండ్ వాషింగ్ చేయాలి. అదర్వైజ్ అక్కడ ఆల్టర్నేటివ్గా ఒక స్పూన్ లేకపోతే ఒక ఫోక్ అనేది ఉందా చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా అట్లీస్ట్ ప్లెయిన్ వాటర్తోనైనా హ్యాండ్ వాష్ చేయాలి. సో ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్కి 5 ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. సో ఫస్ట్ హ్యాండ్ వాషింగ్ లో దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా సభనుద్దేశించి ధన్పాల్ సూర్యనారాయణ భాజపా నాయకులు, కార్యకర్తలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు ప్రధాని మోదీని పూర్తి విశ్వాసంతో మద్దతిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారతదేశం కొత్త శిఖరాలకు ఎదుగుతోందన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కూడా భాజపా నాయకత్వంపై ప్రజలు అపారమైన విశ్వాసం ఉంచారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు, గత 10 సంవత్సరాల్లో తీసుకొచ్చిన పథకాలు ప్రతి సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చాయన్నారు. ఇది ప్రతి కార్యకర్త గర్వించదగ్గ విషయమన్నారు.
అన్నారు. రాబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయాన్ని సాధించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని ధన్పాల్ స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజలు భాజపా పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని, ఈ ప్రజల నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేసి మేయర్ పదవిని గెలవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 36% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరించింది. అంటే ఏ ఎన్నికలు వచ్చినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కూర్చున్న దగ్గర ఏది కాదు, కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మనము ఈ స్థానిక ఎన్నికల్ని మన దిక్కు మర్చిపోకుంటే మళ్ళీ ఇంకొక 2033 దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. కనుక అందరం కూడా ఒక్కసారి రాకేష్ రెడ్డి గారు వచ్చినట్లు అధికారం మనకు వచ్చింది అనుకోండి, ఎన్నో పదవులు, ఎన్నో అధికారాలు మన చేతిలో ఉంటాయి. ముఖ్యంగా కొద్ది నెలల్లో వచ్చే నిజామాబాద్ అర్బన్ కార్పొరేషన్లో మొన్న సౌత్ ఇండియాలోనే రికార్డు 60లో 28 గెలవడం అనేది, అది సౌత్ ఇండియాలోనే మన కార్పొరేషన్ గెలవడం రికార్డు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు సిబ్బందిని బదిలీ చేస్తూ సిపి కల్మేశ్వర్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 6 ఏఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 73 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో భాగంగా బదిలీలు జరిగినట్లు శాఖ వర్గాల ద్వారా తెలిసింది. 2 ఏళ్ల క్రితం జిల్లాలో అప్పటి సిపి కెఆర్ నాగరాజు పెద్ద సంఖ్యలో సిబ్బందిని బదిలీ చేశారు. అయితే కొంతమంది నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లకు డిప్యుటేషన్పై వచ్చారు. ఏఎస్ఐలు వివిధ పోలీస్ స్టేషన్లలో 3 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ 4 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా బదిలీలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ, జక్రన్పల్లి మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం బర్తిపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో మొదటిసారి దర్పల్లి మండల కేంద్రంలోని రామడుగు ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల 5వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో విజయ్ హైస్కూల్ విద్యార్థి ఆకాంక్ష పాల్గొనడం ఆనందంగా ఉందని విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు అమృతలత పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుండి 27 వరకు జార్జియా దేశంలోని బటోమి పట్టణంలో జరగనున్న అంతర్జాతీయ ఉషు మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్స్లో విజయ్ హైస్కూల్ నిజామాబాద్లో 10వ తరగతి చదువుతున్న ఆకాంక్ష మల్లారం తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉషు టోర్నమెంట్కు ఎంపికైన ఆకాంక్షను కోచ్ అబ్దుల్ ఉమేర్ను విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ అమృతలత ప్రత్యేకంగా అభినందించారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం అంబరన్నంటాయి. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఆటపాటలతో హోరెత్తించారు. దీంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రమంతటా ఆడపడుచులు దసరా ముందు బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటారు. జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా దసరా తర్వాత 5 రోజులకు బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రామ శివార్లో ఉన్న బిక్కుంట చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. 4వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. 4వ రోజు దీక్ష సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహారాజ్ను దర్శనం చేసుకున్నారు. 39 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మంగిరాములు మహారాజ్ దీక్ష చేపడతారు. 36 రోజుల వరకు దీక్షను కొనసాగిస్తూ కార్తీక పౌర్ణమి రోజు దీక్షను విరమిస్తారు. దీక్ష రోజుల్లో మంగిరాములు మహారాజ్ ఎటువంటి అన్న పానీయాలు తీసుకోకుండా దీక్ష గదిలో ఉంటారు. ప్రతిరోజు రాత్రి సమయంలో మహారాజ్ దీక్ష గది నుండి బయటకు వచ్చి భక్తులకు శివనామస్మరణ చేయించి తిరిగి దీక్ష గదిలోకి వెళ్లిపోతారు. ఈ నెల 17న జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో నిర్వహించనున్న ఉద్యోగ మేళాకు నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఉపాధి అధికారి మధుసూదన్ రావు సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 17న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు
హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ మరియు పేటీఎం కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారని అధికారి మధుసూదన్ రావు తెలిపారు. జూనియర్ కెమిస్ట్, ట్రైనీ, జూనియర్ టెక్నీషియన్, సేల్స్ అండ్ సర్వీస్ ఫర్ పేటీఎం ప్రొడక్ట్స్. వీటికి అర్హతలు ఇంటర్, ఐటీఐ, డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీటికి అర్హతలు ఐటీఐ, ఇంటర్, డిగ్రీ బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ పాస్ అయిన వారు అర్హులు. జాబ్ లొకేషన్ నిజామాబాద్, హైదరాబాద్, కాజీపల్లి. జాబ్ లొకేషన్ నిజామాబాద్, హైదరాబాద్. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీనగర్, నిజామాబాద్ నందు ఈ నెల 17 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనగలరని తెలిపారు. మరిన్ని వివరాలకు 9581768413, 9948486305743423 ఫోన్ ద్వారా సంప్రదించగలరని తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనందంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిర దేవీమాత నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ అమ్మ అనుగ్రహంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని అన్నారు. నిజామాబాద్ అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే 4 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సాధించిందని, త్వరలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో గనుల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను, నాయకులు రత్నాకర్ పాల్గొన్నారు. సంస్కృతిలో కూడినటువంటి కళాకారులతో, మంచి నృత్యాలతో, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ నుంచి వచ్చినటువంటి కళాకారుల యొక్క విన్యాసాలు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. 18 సంవత్సరాలుగా నిరాటకంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్ని భవిష్యత్తును కూడా జరపాలని, ఈ అమ్మవారి నవరాత్రులు ఇంత ఘనంగా నిర్వహించుకోవాలని యాజమాన్యాన్ని కోరుతూ అమ్మవారు మనందరూ కూడా ఆశీర్వాదించాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహానికి డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా మాట్లాడుతూ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండంటూ యువతను తట్టి లేపిన మహాపురుషుడు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన మహానుభావుడు ఆయనన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబ్దుల్ కలాం చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. అబ్దుల్ కలాం గారి జయంతి రోజు ఉత్సవం చాలా ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా అద్భుతంగా జరగడం జరిగింది డోర్నకల్ మున్సిపాలిటీలో. అదేవిధంగా ఆయన శాస్త్రవేత్తగా ఒక పేరుగాంచి ప్రతి ఒక విద్యార్థికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కష్టపడి చదివిన వారికి ఏది ఉన్నా కూడా భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది, మంచిగా ఎదుగుతారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈనాటి విద్యార్థులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన ఆదర్శాలను గౌరవించి ప్రతి ఒక్క స్ఫూర్తి ఏ పనిలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం విజయాలను సాధించాలి. పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో 2005-2006 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చదువులు నేర్పిన ఉపాధ్యాయులకు శాల్వా, పూలమాలలతో మెమంటోతో సన్మానం చేశారు. గతంలో పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు శ్యామ్ మనోహర్ గంగారెడ్డి మరణించడంతో వారికి 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించి సంతాపాన్ని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు ఒక్కొక్కరు స్టేజ్పై వ్యక్తిగతాన్ని పరిచయం చేసుకుంటూ చదువుతున్న సమయంలో చేసిన చిలిపి చేష్టలు గుర్తు చేసుకుంటూ విద్యలు నేర్పిన గురువులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చదువుతున్న సమయంలో పాడిన పాటలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు మంచి పాటలను అలరించి పాడారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితంలో మంచిగా ఉన్నత స్థాయిలో ఉన్నవారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో 2005-2006 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు నాగభూషణ్, భౌతిక ఉపాధ్యాయులు సంతోష్ రెడ్డి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వెంకటరమణ, సోషల్ ఉపాధ్యాయులు రాధిక, తెలుగు ఉపాధ్యాయురాలు మాధవి, గణిత ఉపాధ్యాయులు ఎంఎస్ ప్రభు, పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. మేము స్కూల్ పిల్లలందరూ కూడా మా సొంత పిల్లలే. ఇంకా మా ఇంట్లో అయితే పో నీ ఫస్ట్ భార్య దగ్గరకు అంటుండే. ఏంటిది స్కూల్, నీకు వాళ్ళే పిల్లలు, వీళ్ళు కాదు, వాళ్ళే అసలు పిల్లలు, వాళ్ళే పో, సండేస్ కూడా స్పెషల్ క్లాసులు కదా పో, ఇట్లా వస్తుండే. అట్లా మేము డెడికేటెడ్గా చేసినాం కాబట్టి ఇవాళ వాళ్ళ పిల్లలు నా పిల్లలు అయినా కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నారు, ఆనందంగా గడుపుతున్నారు. ఓన్లీ కర్మ, అర్థమైందా?
సో ఇంతకంటే ఇంకా కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసి బోర్ చేయను. నెక్స్ట్, బీ ప్యాషనేట్. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, లేదా ఒక గృహిణిగా ఉన్నావా, జాబ్ చేస్తున్నావా, అది ఎట్లా చేయాలంటే అదొక ప్యాషన్గా చేయాలి. మొన్న ఒక 6 months బ్యాక్ అమెరికాలో ఒక క్యాబ్ డ్రైవర్ మీట్ అయింది. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంకర్ భవన్లో చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా స్థానిక కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంకర్ భవన్లో విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కలిగించడంలో యాక్టివిటీ ద్వారా వారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని, కాబట్టి దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఉపాధ్యాయుని మిత్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జై భవానీ దేవి నామస్మరణ మంగళ వాయిద్యాలతో మార్కండేయ మందిర దేవీమాత శోభాయాత్ర వైభవోపేతంగా సాగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న దేవీమాత నిమజ్జన శోభాయాత్రకు తరలివెళ్లింది. భక్తులచే పూజలందుకున్న అమ్మవారు డప్పు వాయిద్యాలు, కేరళ కళాకారుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో ఊరేగింపుగా తరలిలారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ మందిరం దేవీమాత శోభాయాత్ర ఘనంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రకు మహిళలు మంగళ హారతులతో నీరాజనాలు పలకగా భక్తులు పూల వర్షంతో, కొబ్బరికాయలతో ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర దారి పొడవునా కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జై మాత, జై జై మాత, జై చండీ, జై జై చండీ అంటూ భక్తులు నినాదాలతో హోరెత్తింది. భక్తుల భజనలు, భక్తి పాటలతో నిమజ్జన ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. అమ్మవారి రథయాత్రలో భక్తులు టపాసులు, బాణాసంచాలు పేలుస్తూ అమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుణ్ణి దారుణంగా హత్య చేశారు. వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్ అనే యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి కత్తితో అతి కిరాతకంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం అట్టహాసంగా బతుకమ్మ సంబరాలను మహిళలు నిర్వహించుకున్నారు. మోర్తాడ్లో బతుకమ్మ సంబరాల్లో మహిళలు మాట్లాడుతూ పువ్వులను పూజించే సాంప్రదాయం తెలంగాణలో ఉండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తిమ్మపూర్ గ్రామంలో మహిళలు పువ్వులను పేర్చి సాంప్రదాయబద్ధంగా బతుకమ్మను పూజించి చెరువులో నిమజ్జనం చేశారు. తాము ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తిమ్మపూర్ మహిళలు తెలిపారు. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో రాత్రుళ్లు క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివార్లో ఉన్న జంబి చెట్టు దగ్గర దసరాకు ముందు రోజు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. గ్రామంలోని హరిజనవాడలో శనివారం విజయదశమి రోజు తెల్లవారుజామున ఓ మహిళ అనుమానాస్పదంగా తిరగడం గ్రహించిన సదరు కాలనీవాసులు ఓ కంట కనిపెట్టగా ఆ మహిళ కొంగుచాటున క్షుద్ర పూజ చేసిన నల్లటి ముళ్లతో ఉన్న ఓ కర్రను గుర్తించారు. ఒకరి ఇంటి ఆవరణలో పాతి పెట్టడం గ్రహించిన వారంతా ఆమెను నిలదీసేలోపే మరొకరి ఇంటి ఆవరణలో పడేసినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఈ ఘటన అయిన నాటి నుంచి గ్రామస్తులు బయట తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. సదరు మహిళ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో సదరు మహిళ ఇంట్లోకి రాత్రి వేళల్లో మహారాష్ట్ర నుంచి కొంతమంది కార్లలో వచ్చి క్షుద్ర పూజలు చేయించగా కాలనీవాసులు ఆమెను ప్రశ్నించగా వెనుదిరిగినట్లు సమాచారం. తాజాగా ఈ ఘటన మళ్లీ పునరావృతం అవ్వడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వాళ్ల వల్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తుందంటున్నారు అంబం గ్రామస్తులు. సిరికొండ మండల వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. సిరికొండ మండల వ్యాప్తంగా వరి పంట కోత దశకు రావడంతో వరి కోతలు ఊపందుకున్నాయి. ఒక పక్క వాతావరణం ఎండ తీవ్రతతో ఉక్కపోత పోస్తూ మధ్యాహ్న సాయంత్ర సమయంలో ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకు రావడంతో
రైతుల గుండెలు గుబేలుమంటున్నాయి. గత వారంలో అనుకోని గాలితో కూడిన వర్షం పడడంతో మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేల కొరిగింది. మండలంలో వరి పంటని సాగుకు అనుగుణంగా ఉన్న నేలలు ఉండడంతో రైతులు 100 ఎకరాల్లో వరి పంట ప్రధాన పంటగా సాగు చేశారు. బోరు మోటార్లతో ముందస్తుగా సాగు చేసిన పంట కోత దశకు రాగా ఆలస్యంగా వేసిన పంట పొట్ట దశలో ఉండడంతో అనుకోని వర్షాలు పడి వడ్లు రాలిపోతాయని దిగులు చెందుతున్నారు. అలాగే వరి కోత కోసిన ధాన్యం కల్లాలు లేక రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. అనుకోని వర్షాల వల్ల వరి ధాన్యం తడిసి ముద్దవుతుందేమోనని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి ఎక్కడ బలవుతుందోనని రైతులు భయాందోళనకు చెందుతున్నారు. దళార్లకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోతున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బోధన్ ఆచన్పల్లి శ్రీనివాస్ నగర్ కాలనీలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆచన్పల్లి శాఖమూరి వెంకటేశ్వరరావు వడ్ల వ్యాపారి ఇంట్లో 50 లక్షల నగదు, 20 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. మరో 4 ఇండ్లలో చోరీకి యత్నించారు. బోధన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగల ఆనవాలు పరిశీలిస్తున్నారు. దొంగలు బోధన్ ఆచన్పల్లిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇల్లు కొనుక్కొని ఫిబ్రవరి 29న శ్రీనివాస కాలనీ ఆచన్పల్లికి రావడం జరిగినది. నేను గత 2 సీజన్ల నుంచి వడ్ల వ్యాపారం చేయటం కోసం లాభంగా ఉంది వడ్ల వ్యాపారం చేయటం దిగాను. దానిలో భాగంగా రెగ్యులర్గా 6-7 రోజులు వడ్లు కొనడం జరుగుతుంది. మేము 6-7 రోజులు అంటే మినిమం 60 నుంచి 70 లక్షలు క్యాష్ ఇవ్వాలి రైతులకి ఏ రూపమనక. నేను దానిలో భాగంగా ఒక 50 లక్షలు ఎక్కడన్నా చేబోదులు తెచ్చుకొని ఆడకాసిన చేబోదులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను నేను వ్యాపారం కోసం. నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళొచ్చేసరికి నిన్న 11:30కి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. తిరిగి రిటర్న్ రేపుందామని 3 గంటలకు వచ్చేసరికంటే నా ఇంట్లో దొంగలు పడి ఇల్లు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం 50 లక్షల క్యాష్ను దొంగలించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని BNRKS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నీలి రామచందర్, చల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నీలి రామచందర్, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో BNRKS కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ నిరసనలో ఉపాధ్యక్షులు కొమరయ్య, ఇందల్వాయి మండల అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఎం రాజు పాల్గొన్నారు. ఏదైతుందో అది ప్రైవేటీకరణ చేస్తా అని మన సీఎం చెప్తుండు. అది ప్రైవేటీకరణ చేస్తే మనకు వచ్చేది ఆదాయం ₹1 రాకుండా కూడా పోతుంది. ఎందుకంటే దాని విషయము అతను ఏ LIC ఆఫీస్కి ఇస్తాడా లేకపోతే దేనికి ఇస్తాడా అతను అది ఇచ్చేస్తాడు. మన లేబర్ బోర్డులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళే దొబ్బేసుకోపోతారు. తర్వాత మనం వర్క్ చేసిన వాళ్ళకు పైసలు రావు. ఎవరన్నా మామూలుగా దొంగతనాలు చేసి కార్లు కుట్టించిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే సాలూరా గ్రామంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రమైన సాలూరా గ్రామంలో సోమవారం గౌసే పాక్ సందల్ ఉర్సు ఉత్సవాలను ఘనంగా మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్సు నిర్వహణ కమిటీ సభ్యులు దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉర్సు ఉత్సవాలు తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్గాకు చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. మోపాల్ మండలంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మోపాల్ మండల కేంద్రంలోని నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, మోపాల్ మండల అధ్యక్షుడు రవి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, భారతదేశం 2047 వరకు వికసిత్ భారత్ చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని, సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 10న ప్రారంభించి ఈ రోజు వరకు 70,000 సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 18 సంవత్సరాలు నిండిన యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారని, మరో 10 రోజుల్లో పూర్తి చేస్తారని దినేష్ కులాచారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసుకున్న కార్యకర్తలకు, నాయకులకు దినేష్ కులాచారి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంతో ఈ దేశం పటిష్టంగా ఉండాలనే నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ పోయిన నెల 2వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో నరేంద్ర మోడీ గారేమో దేశంలో ప్రారంభించారు. రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు 8వ తారీఖు నాడు ప్రారంభించారు. మన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో
10వ తారీఖు నాడు, పోయిన నెల సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఈ జిల్లాలో ప్రారంభం చేశాం. ఇప్పటి వరకు సుమారు 70,000 పైచీలుక మెంబర్షిప్ జరగడం జరిగింది జిల్లాలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసే ఓటర్లు అసెంబ్లీలో ఎందుకు వేయడం లేదు? గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదెందుకు? నిజామాబాద్ కలెక్టరేట్లో మీడియాతో ఎంపీ అరవింద్. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మోగిన ఎన్నికల నగారా. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 20న పోలింగ్. మీడియాతో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సుడిగాలి పర్యటన. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులో చేపపిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే, రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. పోలీసు నుంచి ఉపాధ్యాయులుగా మారిన పలువురు ఉద్యోగులు అభినందించిన సిపి కల్మేశ్వర్. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ గెలవడమే లక్ష్యం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ధన్పాల్. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ల కోసం ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కు బ్రేక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిఎస్సి అభ్యర్థుల అయోమయం. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి తొలగిన అడ్డంకులు. హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో అనుకూల పరిస్థితులు. వచ్చే డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ నీటిని కామారెడ్డి మున్సిపల్ ఆవాసాలకు సరఫరా చేయాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వెల్లడి. స్వచ్ఛతే మన ఆరోగ్యం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.